సాయిరామ్ అండి. ఈరోజు నేను బియ్యం రవ్వతో చేసుకునే ఉప్మా చెప్తాను. బియ్యం రవ్వ ఉప్మా చెప్తాను. దానికోసం పోపు దినుసులు, పలుకులు, శనగ పలుకులు, పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు వేసుకొని బాగా ఎర్రగా వేయించుకున్నానండి. వేయించుకొని బాగా అది ఎర్రగా వేగాక ఎండుమిరపకాయలు వేసాను. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో ఒక 1/2 కప్పు పలుకులు వేసుకున్నానండి. శనగ పలుకులు వేసుకొని బాగా వేయించుకున్నాను. చివరిగా ఎందుకు వేసుకున్నానంటే ఇవి వేగే కంటే ఉడికితే బాగుంటాయి, అందుకని చివరిగా వేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా వేగే కంటే ఉడికితే బాగుంటాయి, కారం పడుతుంది. ఈ కరివేపాకు కూడా బాగుంటుంది వేగినట్టు ఉడికితే చాలా బాగుంటాయి. వీటికి ఉన్న ఇవి కూడా ఆ వాటర్లో దిగుతుంది. అందుకని దీంట్లో నేను లలిత బ్రాండ్ వెన్నూకు తీసుకున్నానండి. దానికి ఒక గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఇంట్లో తయారు చేసిన వరినూక అనుకోండి, 2 గ్లాసులు 2.5 గ్లాసులు నీళ్ళు అయితే సరిపోతుంది. లలిత బ్రాండ్ అలా కాదండి, ఎక్కువ నీళ్ళు వేయాలి. అలా అయితే విడివిడిగా వస్తుంది, బాగా కుక్ అవుతుంది. అందుకోసం ఇంకా వాటర్ బాగా బాయిల్ అయిపోయాక, కుక్ అయిపోయాక అందులో చివరగా నేను ఒక 1/2 కప్పు పెసరపప్పు వేసుకున్నానండి. వేసుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ కుక్ చేశాను. కుక్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వరినూక కలుపుకొని అది వండలు కట్టకుండా బాగా కలుపుకొని మూత పెట్టేసి వదిలేసానండి ఒక 5 మినిట్స్. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేకపోతే అది ఉండకట్టేస్తూ ఉంటుంది కదండి. కడిసిన తర్వాత బాగుంటుంది. ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. నాకు ఒకటి పోపులంటే గుర్తొచ్చిందండి. నేను ఒకసారి ఒక హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ ఏంటంటే ఆవిడ వాళ్ళ అమ్మాయిని అడుగుతోంది, అమ్మ ఇలా నేను హాస్పిటల్లో ఉన్నాను, తాతగారికి బాగోలేదని వచ్చాను, నాకు హెల్ప్ చేస్తావా, ఇలాగా ఏదైనా వండి పెడతావా అని వచ్చేసరికి అంటే సరే అండి. వెళ్ళి ఉప్మా చేయమన్నారు. ఆవిడ పోపుల కోసం ఫోన్ చేసింది. అమ్మ, మినపప్పు అంటే తెల్లగా ఉంటుందా, పచ్చగా ఉంటుందా, అది అలా ఉన్నారు ఈ రోజుల్లో పిల్లలు, అలా ఉన్నారనమాట. అలాంటి వాళ్ళకి కూడా అర్థమైపోతుందండి. ఇలాంటి రెసిపీ ఈజీగా చేసుకోవచ్చు, బాగుంటుంది. అలాంటి పిల్లలు కానీ ఇలాంటి వీడియోలు చూస్తే ఈజీగా వాళ్ళకి ఏ నూక ఏంటి, ఏ పప్పు ఏంటి అనేది తెలిసిపోతుంది. అలాంటి పిల్లలు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఇంటికి ఆవిడ మరుసటి రోజు హాస్పిటల్కి వచ్చినప్పుడు నేను అడిగాను వండిందా అని. ఏం వండిందండి, శనగపప్పుకు బదులు పెసరపప్పు వేసిందండి పోపులో అని చెప్పారు ఆవిడ. అలాంటి పిల్లలు ఇప్పుడు. సరే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇగో చూస్తున్నారా ఎంత విడివిడిగా వచ్చేసిందో. ఒక 5 నిమిషాలు ఉమ్మగిలించిన తర్వాత ఇంకో ఇలా వస్తుంది. ఇలా సర్వ్ చేసుకొని ఊట వేసుకుంటే ఉప్మా రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.